అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 19th జూన్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ ఎలా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందన్న అంశాలు మాట్లాడుకుందాం. ముందుగా మాస్టర్ క్లాస్ 22వ తారీఖున జరగబోతోంది, ఆదివారం రోజున. ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ చాలా వేగంగా పూర్తవుతున్నాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పకుండా సాధ్యమైన త్వరగా రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం లాస్ట్ 2 సెషన్స్ నుంచి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్న పద్ధతిలో ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్లకు ముందు సీట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అందువల్ల ఆ వ్యూ అండ్ ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండేందుకు ముందు మీరు సాధ్యమైన త్వరగా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకోండి. ఇంకా మార్కెట్స్ పరంగా చూస్తే ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా ట్రెండ్ బలహీనంగా కనిపిస్తోంది. ఒక 0.5% నుంచి 30% మేర నష్టాలు మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్లో ఉన్నాయి. నికాయ్ 0.8%, హాంకాంగ్ దాదాపుగా 1%, షాంఘై కూడా 0.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతోంది. అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా ఒక ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్ అయితే ఉంది. నాస్డాక్ 0.13% మేర, డౌ జోన్స్ ఫ్లాట్గా క్లోజ్ అవటం. అందరూ అనుకున్నట్టుగానే ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా యథాతథ స్థితిని కొనసాగించారు. ఈసారి కూడా యాక్చువల్ డొనాల్డ్ ట్రంప్ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నప్పటికీ కూడా ఫెడ్ తీసుకుంటున్న నిర్ణయాలు స్టూపిడ్ డెసిషన్స్ అని ఆయన బాహాటంగానే చెప్తున్నప్పటికీ కూడా ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇన్ఫ్లేషన్ కట్టడవుతేనే మళ్ళీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్లోకి అమెరికా వచ్చినప్పుడు మాత్రమే వడ్డీ రేట్లు తగ్గిస్తానని చెప్పి చాలా ఖరాఖండిగా చెప్పారు. దీనికి తోడు ఈ ఏడాది ఒక 2 సార్లు మేబీ 2 times కట్ ఉండవచ్చు అన్నది కూడా ఆయన చెప్పిన మాట. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒక మేజర్ అప్డేట్గా మనం చూడవచ్చు. డొనాల్డ్ ట్రంప్ నిన్న కూడా ఫెడ్ చీఫ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ తీవ్రంగా స్టూపిడ్ అన్న పదాన్ని కూడా ఆయన వాడారు. యుఎస్ ఎఫ్ఓఎంసీ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ సేస్ రేట్ పాత్ అన్క్లియర్ బట్ టారిఫ్ ఇంపాక్ట్ ఈస్ కమింగ్. ఒకవైపు టారిఫ్ ఇంపాక్ట్ ఏది లేదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. బట్ ఏకంగా ఫెడ్ చీఫ్ టారిఫ్ ఇంపాక్ట్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది, రేట్ పాత్ అన్క్లియర్గా ఉందని చెప్పి ఎవరైతే బ్యాంక్స్ని మేనేజ్ చేస్తున్నారో, ఎవరైతే అమెరికా ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారో ఆయనే స్వయంగా చెప్తున్నప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ యాక్సెప్టెన్స్ మాత్రం లేదు దీని మీద. మరొకసారి ఆయన ఫార్మా, చిప్స్ అండ్ మినరల్స్ మీద పడ్డారు. సో ఇక ఫార్మాకి ఎలాంటి ఇష్యూస్ లేవు అని చెప్పి కాస్త ఊపిరి తీసుకునే ప్రయత్నం చేసేలోపు మళ్ళీ మెల్లగా ఫార్మా మీద, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద, అలాగే మినరల్స్ మీద, వీటి మీద మళ్ళీ టారిఫ్స్ విధింపు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. దీంతో మళ్ళీ కొద్దిగా ఫార్మా రిలేటెడ్ స్టాక్స్లో మన మార్కెట్స్లో కూడా కొద్దిగా నెగిటివ్ ఇదైతే మనకి కనిపించింది. స్టాక్స్ పరంగా చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్గా ఉన్నారు. సెకండ్ కన్సిక్యూటివ్ సెషన్ దాదాపు 900 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ని కొనుగోలు చేయగా మన వాళ్ళు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వరుసగా 24వ సెషన్లో కూడా నెట్ బయర్స్గా ఉన్నారు. దాదాపు 1100 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాం. సెబీ బోర్డ్ మీటింగ్ హైలైట్స్ నిన్న కొద్దిగా జరిగాయి. 210వ బోర్డు మీటింగ్ జరిగింది బుధవారం రోజున. కొన్ని బిగ్ టికెట్ డెసిషన్స్ కూడా తీసుకున్నారు. ఈజింగ్ రూల్స్ ఫర్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇన్ గవర్నమెంట్ బాండ్స్, అలోయింగ్ స్టార్టప్ ఫౌండర్స్ టు హోల్డ్ ESOPs గ్రాంటెడ్ ఏ ఇయర్ బిఫోర్ గోయింగ్ పబ్లిక్, అలోయింగ్ డీలిస్టింగ్ రిలాక్సేషన్స్ ఫర్ PSU త్రూ ఫిక్స్డ్ ప్రైస్ ప్రాసెసెస్. సో ఇవన్నీ కొన్ని రిలేటెడ్ స్టాక్స్కి, IPOస్కి సంబంధించి, స్టార్టప్ కంపెనీలకు సంబంధించి కొన్ని డెసిషన్స్ని సెబీ తీసుకుంది. ఇంకా స్టాక్స్ పరంగా చూస్తేనేమో వొడాఫోన్ ఐడియా సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ AST స్పేస్ మొబైల్ టు ఎక్స్పాండ్ మొబైల్ కనెక్టివిటీ అండ్ బ్రింగ్ డైరెక్ట్ టు డివైస్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ. శాటిలైట్ ద్వారా డైరెక్ట్ మొబైల్కి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ తీసుకొచ్చే అంశాల్లో భాగంగా AST స్పేస్ మొబైల్ కంపెనీతో వొడాఫోన్ ఐడియా ఒప్పందం కుదుర్చుకుంది. మేబీ ఇది అంత మెటీరియలిస్టిక్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చేమో స్టాక్ మీద, ఎందుకంటే బికాజ్ స్టిల్ ఇంకా తీవ్రమైన ఒత్తిడిలో ఫైనాన్సెస్ విషయంలో వొడాఫోన్ ఐడియా ఇబ్బంది పడుతూనే ఉంది. అండ్ మెల్లిగా సబ్స్క్రైబర్ల బేస్ కూడా తగ్గిపోతూ వస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలు ఏ మేరకు, ఎందుకంటే రీసెంట్గా 5G సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసింది. బట్ ఇవన్నీ ఎంత వేగంగా ఆకట్టుకుంటాయో కూడా చూడాలి వొడాఫోన్ ఐడియా ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్ బేస్ని. గర్వారే టెక్నికల్స్ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ టు ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీస్ గర్వారే టెక్నికల్ ఫైబర్స్ AS ఇన్ నార్వే. ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఫర్ సేల్ ఆఫ్ ఎన్పిఏ రిటర్న్ ఆఫ్ లోన్స్ టు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ. ఇవన్నీ మనకు తెలిసిందే. ఏదైనా ఎన్పిఎస్ అయిపోతే ఆ రైట్ ఆఫ్ చేసిన అసెట్స్ని, ఆ లోన్స్ని, లోన్ బుక్స్ని అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీకి వాళ్ళు విక్రయిస్తారంటే ₹1000 కోట్ల ఏదైనా ఎన్పిఎస్ కానీ రిటర్న్ ఆఫ్ చేసిన అసెట్స్ ఏదైనా ఉంటే, లోన్స్ ఏదైనా ఉంటే వాటిని 100 కోట్లకు 200 కోట్లకు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించేస్తారు. ఈ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీలు వాటిని తీసుకొని మళ్ళీ వాటిని రివైవ్ చేసుకునే ప్రయత్నం చేస్తాయి. సో అందువల్ల చీప్ త్రో అవే ప్రైస్కి వాళ్ళు కొనుగోలు చేస్తారు రిస్క్ తీసుకొని. ఎంతో కొంత అసలు పూర్తిగా పోయేదానికంటే ఎంతో కొంత వస్తుందన్న ఉద్దేశంతో బ్యాంకులు ఇలాంటి ఎన్బిఎఫ్సీలు వాళ్ళకి విక్రయిస్తాయి. వాళ్ళు మళ్ళీ వాటిని మెల్లగా రీకన్స్ట్రక్ట్ చేసుకొని వాటిని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఏఆర్సీలు పనిచేస్తాయన్న సంగతి మనకు తెలుసు. ఇంకా ఆవాస్ ఫినాన్షియర్స్ ₹200 కోట్ల వరకు సమీకరించబోతోంది. ఎన్సీడీలను జారీ చేయడం ద్వారా హీరో మోటార్ కార్ప్ వీడా VX2 విత్ బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ మోడల్ అన్నట్టుగా ఒక కొత్త బ్యాటరీ సబ్స్క్రిప్షన్ మోడల్ని వీడా ఎలక్ట్రిక్ వెహికల్ ఓనర్షిప్ విషయంలో ఒకటి లాంచ్ చేస్తుంది. సో మేబీ దీనివల్ల కొద్దిగా వాళ్ళ ఇది లక్ ఫార్చ్యూన్ మారుతుందేమో అనేది హీరో మోటో కార్ప్ ఆలోచన. జియో ఫైనాన్షియల్ అక్వైర్డ్ 7.9 crore షేర్స్ ఆఫ్ జియో పేమెంట్స్ బ్యాంక్ ఫ్రమ్ SBI ఫర్ 105 crores. జైడస్ లైఫ్ సైన్సెస్ వెల్లడించింది USFDA వాళ్ళ అహ్మదాబాద్ ప్లాంట్లో ఇన్స్పెక్షన్ పూర్తి చేసింది. 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయని చెప్పి వెల్లడించింది. సో అంతగా ఆ అబ్జర్వేషన్స్ కూడా అంత సీరియస్నెస్ ఉన్నట్టు లేవు, లేకుంటే ఈ పాటికి స్టాక్ ఎఫెక్ట్ అయితే దానికి తోడు కంపెనీ కూడా వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఐనాక్స్ గ్రీన్ ప్రమోటర్ దేవాంశ్ ట్రేడ్ మార్ట్ ఫర్దర్ అక్వైర్డ్ 30,000 షేర్స్ ఇన్ ద కంపెనీ వయా ఓపెన్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్. ఓపెన్ మార్కెట్లో పదే కంపెనీ షేర్లు కొనుగోలు చేస్తుందంటే కంపెనీ మీద నమ్మకాన్ని ఇన్వెస్టర్లు పాల్గొల్పే ప్రయత్నం యాజమాన్యం చేస్తోంది అనేది కూడా ఒక అంశం. ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్స్ రాగిణి వకీల్ రిజైన్డ్ యాజ్ CFO. ఒకటి సౌత్ ఇండియన్ బ్యాంక్ MCLRలో చేంజెస్ ఇవన్నీ పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. హిమాద్రి స్పెషాలిటీ బిర్లా టైర్ అన్వీల్స్ ఎ న్యూ బ్రాండ్ అలాంగ్ విత్ ద లోగో అండ్ వెబ్సైట్. Ashoka Buildcon, the company arm and company received work orders for intelligent traffic management projects across Maharashtra, but ఎంత అమౌంట్కి వచ్చాయి అన్నది మాత్రం వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో మేజర్గా ఇది. అండ్ మెడిప్లస్ మళ్ళీ తెలంగాణలో, తమిళనాడు, కర్ణాటకలో సస్పెన్షన్ ఆఫ్ డ్రగ్ లైసెన్సెస్ కొనసాగుతూనే ఉంది. ఒక సీరియస్ ఇష్యూగా కనిపిస్తుంది మెడిప్లస్కి మధ్యకాలంలో ఇది. సో మేజర్గా ఇవి స్టాక్స్ పరంగా చూస్తే. అండ్ పురవంకరాకి ద కంపెనీ ఆర్మ్ రిసీవ్డ్ వర్క్ ఆర్డర్ వర్త్ ఆఫ్ 272 crores ఫ్రమ్ TRU డ్వెల్లింగ్స్. అండ్ మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఏదైనా యాక్టివిటీ ఉందేమో ఒకసారి గమనిద్దాం. సిమెన్స్ ఎనర్జీ విల్ లిస్ట్ ఆన్ థర్స్డే ఫాలోయింగ్ ద లాంగ్ అవైటెడ్ డిమర్జర్ ఫ్రమ్ పేరెంట్ సిమెన్స్. సిమెన్స్ ఎనర్జీ లిస్ట్ కాబోతోంది. జియో ఫైనాన్షియల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. టాటా ఎలక్సీ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ MSD ఫార్మా టు డిస్ట్రిబ్యూట్ MSD's సిటాక్లిప్టిన్ బేస్డ్ డయాబెటీస్ మెడిసిన్స్ ఇన్ ఇండియా. అదొకటి. సో మేజర్గా స్టాక్స్ పరంగా రీటైల్ ఇన్వెస్టర్స్ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్ నౌ ఆర్ దే విల్ రిగ్రెట్ లేటర్, సేస్ అజయ్ శ్రీవాస్తవ. సో డైమెన్షన్ కార్పొరేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ షేర్ హోల్డర్స్కి అనుకోవచ్చు, లేదా వాళ్ళు ఫాలో అవుతున్న రిటైలర్స్కి అనుకోవచ్చు, ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య అయితే చేశారు. ఇప్పుడు కొద్దిగా గొప్ప ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లేకపోతే పశ్చాత్తాపడే ప్రమాదం ఉంది అన్నట్టుగా కూడా ఆయన. బట్ ఇది ఏ మేరకు ఇప్పుడున్న పరిస్థితిలో ప్రాఫిట్ బుక్ చేసుకుని, ఎందుకంటే మార్కెట్స్ ఒక యూటర్న్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయా అన్నట్టుగా ఇప్పుడు ఒక సిచ్యుయేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ యుద్ధం మరింత ముదిరే పాకాన పడుతున్నట్టుంది. మధ్యలో US జోక్యం ఇందులో చేసుకోవటము, క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉండడం, అమెరికాలో ఇన్ఫ్లేషన్ కట్టడి కాకపోవడం, రకరకాల ఫ్యాక్టర్స్ అన్నీ మార్కెట్స్ను కొద్దిగా ఒక జంక్షన్ మధ్య నిలబెట్టాయి. సో వెదర్ గో ఫార్వర్డ్ ఆర్ గో సౌత్ ఎలా అనేది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది మేబీ మార్కెట్స్కి. బట్ స్టిల్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ రాబోయే 5 నుంచి 10 సంవత్సరానికి చాలా స్ట్రాంగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. బట్ ఏ ప్రైస్లో ఎంటర్ అవుతాం, ఏ సెక్టార్లో ఎంటర్ అవుతాం, ఇవన్నీ కూడా మనం ప్రధానంగా గమనించాల్సిన అంశాలు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో నో మీడియేషన్ ఆన్ పాక్ యాక్సెప్టబుల్ మోడీ టు ట్రంప్. సో ఇవాళ ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని ఇవాళ కలుస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈలోపు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోడీ నిన్న టెలిఫోన్లో కాన్వర్జేషన్ చేశారు. థర్డ్ పార్టీ
జోక్యం, థర్డ్ పార్టీ సహాయ సహకారాలు ఎలాంటి అవసరం లేదు, పాకిస్తాన్తో మేము చేపట్టబోతున్న మా మధ్యవర్తిత్వం ఎవరు అవసరం లేదని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పారు. అయినప్పటికీ కూడా ట్రంప్ నిన్న ఒక వ్యాఖ్య చేశారు. మళ్ళీ మోడీ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా సో పాకిస్తాన్తో మధ్యవర్తిత్వం జరగడానికి లేదా యుద్ధం ఆపడానికి డొనాల్డ్ ట్రంప్ సహాయ సహకారాలు ఏం లేవని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ మళ్ళీ నిన్న ఐ స్టాప్డ్ ద వార్ సేస్ ట్రంప్ అగైన్ నిన్న మళ్ళీ ఆయన ట్వీట్ కూడా చేశారు. అదొక అప్డేట్. అండ్ కెప్టెన్స్ ఆఫ్ స్టార్టప్ ఇంక్ టు రీటైన్ ఈసాప్స్ పోస్ట్ ఐపీఓ అదొక అప్డేట్. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ సంబంధించి ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ హెడెడ్ టు యూఎస్. సో ఇవి ఫస్ట్ పేజ్లో. రిలయన్స్ కన్స్యూమర్ టు పోర్ 8,000 crores ఇంటూ సాఫ్ట్ డ్రింక్స్ బిజినెస్. కొద్ది గొప్ప వీటి 2 ప్రధాన కంపెనీస్తో పోటీ పడేందుకు అటు థమ్స్అప్ అలాగే పెప్సీ అండ్ కోలా కంపెనీస్తో పోటీ పడేందుకు దాదాపు 8,000 కోట్ల రూపాయలని ఈ క్యాంపా కోలా మీద ఇన్వెస్ట్ చేయబోతోంది రిలయన్స్ కన్స్యూమర్. స్పందన స్ఫూర్తి వేయిస్ రైట్స్ ఇష్యూ టు రీస్టోర్ ఇన్వెస్టర్స్ ఫెయిత్. దాదాపుగా 750 కోట్ల రూపాయల వరకు రైట్స్ ఇష్యూ జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తోంది. ఎగ్జిస్టింగ్ ప్రమోటర్ కేదార క్యాపిటల్ నుంచి నిధులు సమాయత్తం సమీకరించడానికి స్పందన స్ఫూర్తి. ఎందుకంటే గత కొద్ది కాలం నుంచి వివిధ కారణాల వల్ల మైక్రోఫైన్ ఇండస్ట్రీ తీవ్రస్థాయిలో ఇబ్బందుల్లో ఎదుర్కొంటూనే ఉంది. ఎన్పిఎస్ తీవ్రంగా పెరుగుతూనే వస్తున్నాయి. దీంతో కాన్ఫిడెన్స్ కోల్పోయాయి మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా గత కొద్ది కాలం నుంచి. మళ్ళీ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ పెంచుకోవడానికి స్పందన స్ఫూర్తి ప్రయత్నాలు చేస్తుంది. ఇఫ్ నాట్ సిప్ సమ్ బై ద డిప్స్ సావీ కెచర్నైస్ ట్యాప్ ఈటీఎఫ్స్ టు ప్లే వాలటాలిటీ. ఏదైనా మార్కెట్లో నిఫ్టీలో 1% కరెక్షన్ వచ్చినప్పుడు ఫారిన్ పోర్ట్ఫోలియో హెచ్ఎన్ఐస్ హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ ఈటీఎఫ్స్ రూపంలో నిఫ్టీని కొనుగోలు చేస్తున్నారు అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఉంది. ఒకవేళ సిప్ చేయకపోతూ ఉంటే ఇలాంటి డిప్స్ వచ్చినప్పుడు కరెక్షన్స్ వచ్చినప్పుడు మార్కెట్స్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళడం కూడా ఒక బెస్ట్ అండ్ రైట్ స్ట్రాటజీ కూడా అవుతుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ కొద్దిగా నిన్న ఒక 5% దాకా పెరగడం చూసాం. బీఎస్సీ ఒక 6% మేర నిన్న నష్టపోయింది. బికాజ్ నిన్న కూడా మనం మార్నింగ్ ఎక్స్పెక్ట్ చేసాం, ఎందుకంటే బీఎస్సీ మీద ఒక మెటీరియలిస్టిక్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రేడింగ్ డేస్ ఈ క్లోజర్ ఎఫ్&ఓ ఎక్స్పైరీ డేస్ని సెబీ మార్చడం వల్ల అడ్వాంటేజ్ని ఎన్ఎస్సికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కూడా దీంతో ఒక 6% దాకా వరుసగా 5వ రోజు కూడా బీఎస్సీలో వీక్నెస్ అయితే కనిపించింది. మేబీ మరికొద్ది కాలం పాటు దీని ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక 5% దాకా పెరిగింది. ఇంటర్నేషనల్ బ్రోకింగ్ కంపెనీ నోమురా దీన్ని వెయిట్ అండ్ వాచ్ మోడ్లో నుంచి న్యూట్రల్ స్టాన్స్ నుంచి బై స్టాన్స్కి తన మార్చడంతో పాటు వ్యూని తన టార్గెట్ ప్రైస్ని కూడా పెంచింది. 847 క్లోజింగ్ ప్రైస్ ఉంటే దాదాపు 1,050 రూపాయల టార్గెట్ ప్రైస్ ఇస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా కొద్దిగా డిగ్రీ ఆఫ్ రెగ్యులేటరీ కంఫర్ట్ అన్న వ్యాఖ్య చేసింది ఇండస్ఇండ్ బ్యాంక్ విషయంలో. మేబీ క్లీనింగ్ అప్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ యాక్ట్ అనుకున్నంత స్థాయిలోనే జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇండస్ఇండ్ బ్యాంక్లో. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. బట్ రిస్క్ రివార్డ్ రేషియోలో రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. రివార్డ్ సంగతి పక్కన పెడితే ఇండస్ఇండ్ బ్యాంక్లో ఇండిజినస్ 5th Gen ఫైటర్ ప్లాన్ గెయిన్స్ స్పీడ్. ఇండియాలో లైట్ కంబాట్ యుద్ధ విమానాలు తయారు చేయడానికి, ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయడానికి ఇండియా పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతుంది. బిగ్గెస్ట్ మిలిటరీ స్పెండ్ R&D విషయంలో. దీంతో ఇన్వైట్ దేశీ కంపెనీస్ టు డెవలప్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్న ఇది మనం చూస్తున్నాం. ఇలాంటి చాలా అంశాలని కూడా మనం బెంగళూరు వర్క్షాప్లో మాట్లాడుకుంటాం. స్పీకర్ వేరబుల్ టీవీ కంపెనీస్ ఫేస్ చైనా రేర్ అర్త్ జామ్. దాదాపుగా 15% మేర ఇప్పటికే ఒరిజినల్ చైనీస్ ఆరిజిన్ మ్యాగ్నెట్స్ ధరలు అయితే పెరిగాయి. సో రేర్ అర్త్ మినరల్స్, రేర్ అర్త్ జామ్ వివిధ కంపెనీస్ ఆటోమొబైల్తో పాటు స్పీకర్, వేరబుల్స్ అండ్ టీవీ కంపెనీస్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో రివర్స్ ఫ్లిప్పింగ్ స్టార్టప్ ఐపీఓస్ టు గెట్ బూస్ట్ ఫ్రమ్ సెబీ. ఇండియా కెనడా రీఎంగేజ్ రివైవ్ స్టాల్డ్ ట్రేడ్ టాక్స్ ఆన్ ది రన్వే. దాదాపుగా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మీద 14,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టబోతోంది. విస్తరణ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. దాదాపుగా 5,800 కోట్ల రూపాయలు న్యూ ప్యాసింజర్ టెర్మినల్ కోసం, దాదాపు 2,900 కోట్ల రూపాయలు న్యూ రన్వే, ట్యాక్సీవే అండ్ ఆప్రాన్ డెవలప్మెంట్ కోసం, 400 కోట్ల రూపాయల వరకు సీవేజ్ వాటర్ సబ్స్టేషన్స్ కోసం, 910 కోట్ల రూపాయల వరకు అర్త్ వర్క్స్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తోంది జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్ విషయంలో. కార్పొరేట్ ఇండియాస్ రెవెన్యూ గ్రోత్ ట్రైల్స్ జీడిపి ఎక్స్పాన్షన్ అగైన్. అండ్ ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా దాదాపు 18% మేర పెరిగింది. రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్స్తో పోలిస్తే 24 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లో నిన్న జంప్ అయితే మనం చూసాము. అథమ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా నిన్న 4% మేర పెరిగింది. వోల్టాస్
ఈసారి మోస్ట్ ఆఫ్ ది ఏసీ కంపెనీస్కి బాగా చేదు వార్త. ఎందుకంటే ముందే వర్షాలు రావడం, మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే వర్షాలు నమోదు కావడం అనేది ఏసీ కంపెనీస్కి ఈసారి తీవ్ర స్థాయిలో నిరుత్సాహం నిస్తేజం అల్లుకుంది. స్టిల్ ఇంకా లో పెనట్రేషన్ ఇండియాలో ఉన్నప్పుడు కూడా వోల్టాస్ డీసెంట్ రిజల్ట్స్ని ఈసారి ఇచ్చినప్పటికీ కూడా స్టిల్ ఇంకా ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ మనం వోల్టాస్లో కనబరచలేకపోతుంది. Q1లో మేబీ కొద్దో గొప్ప ఏదన్నా పుష్ కనుక వచ్చినట్టయితే తర్వాత మనం వోల్టాస్ గురించి ఆలోచించవచ్చు. FY 26-27 రాబోయే 2 సంవత్సరాల పాటు అర్నింగ్స్ ఎస్టిమేట్స్ అంత గొప్పగా లేవు అనేది మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయం వోల్టాస్. దీనిలో మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ క్యాప్ బాస్కెట్స్ సెట్ ఫర్ రీషఫల్ ఇన్ జూలై నెలలో కొద్దిగా చేంజెస్ జరగబోతున్నాయి. మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ వైపుకి కొన్ని స్టాక్స్ లైక్ ఇక్కడ మెన్షన్ చేసిన స్టాక్స్ అన్ని కూడా వెళ్ళబోతున్నాయి. అట్ ది సేమ్ టైం స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్లోకి ఈ సెగ్మెంట్ ఇక్కడ ఉన్న స్టాక్స్ అన్ని కూడా వెళ్ళబోతున్నాయి. న్యూ లిస్టింగ్స్ ఇన్ మిడ్ క్యాప్ ఐటీసీ హోటల్స్ ఎక్సావేర్ కూడా ఈ సెగ్మెంట్లోకి రాబోతున్న తరుణంలో కొద్దిగా ఈ స్టాక్స్లో కూడా మనం యాక్టివిటీ గమనించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఎంట్రీ తీసుకున్నప్పుడు డసాల్ట్ రిలయన్స్ ఇన్ఫ్రాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫాల్కాన్ 2000 యుద్ధ విమానాలను ఇండియాలో తయారు చేయడానికి అనిల్ అంబానీ గారికి చెందిన కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వాళ్ళకి చెందిన సబ్సిడరీ కంపెనీ రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్. దీంతో కొద్ది కాలం నుంచి రిలయన్స్ ఇన్ఫ్రాలో కూడా కొద్దిగా యాక్టివిటీ మనం చూస్తున్నాం. డిఫెన్స్ విషయంలో మరింతగా పట్టు సాధించేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.